ఈ దినం అనగా 27/1/2025 సంవత్సరం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో సి బెలగల్ మండలం మరియు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల యొక్క వైస్ ప్రిన్సిపల్ విజయుడు గారు పోలీస్ స్టేషన్కి వచ్చి వారి స్కూల్లో 7th క్లాస్ చదువుతున్న నవీన్ మరియు 6th క్లాస్ చదువుతున్న సూర్యతేజ అబ్బాయిల్ని సుమారు 1:30 నుంచి 2 గంటల సమయంలో 5 మంది వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి వారిని వెహికల్ నందు ఒక కార్ నందు కిడ్నాప్ చేసుకుని పోయినారు. సదరు విషయాన్ని నితిన్ అనే 7th క్లాస్ విద్యార్థి చూసినాడని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఇమ్మీడియట్గా సదరు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి రాజశ్రీ కర్నూలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కోడుమూరు సిఐ గారు మరియు సి బెలగల్ ఎస్ఐ, గూడూరు ఎస్ఐ మరియు కోడుమూరు ఎస్ఐ గారు టీములుగా ఏర్పడి వాళ్ళని సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వీరి యొక్క ఈ విధంగా కిడ్నాప్ అయిన విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వైరల్ చేయడం జరిగింది. ఈ వైరల్ చేయడంలో భాగంగా మన మాజీ జెడ్పీటీసీ చంద్రశేఖర్ గారు స్టేటస్ పెట్టడం జరిగింది. సదరు స్టేటస్ను జూలకల్ గ్రామానికి చెందిన మిన్నల్లా అనే వ్యక్తి ఎమ్మిగనూరులో ఉంటూ ఈ యొక్క స్టేటస్ చూసి సదరు పిల్లలిద్దరిని అక్కడ ఎమ్మిగనూరు శివ సర్కిల్ నందు వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఆ సదరు పిల్లల్ని మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే ఆ సదరు పిల్లలిద్దరూ హోమ్ సిక్ మరియు కొంచెం స్కూల్ అంటే కొద్దిగా భయం చేత మరియు హోమ్ సిక్ ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు స్కూల్ నుంచి ఎట్లయినా వాళ్ళ ఊరికి వెళ్ళాలి. ఈరోజు ఎమ్మిగనూరు చేరుకొని ఎమ్మిగనూరు నైట్ హాల్ట్ అయ్యి రేపు వాళ్ళు ఊరికి వెళ్దాం అనుకున్నారు. ఈ విషయం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లం వస్తుందేమని చెప్పేసి ఈ నితిన్ అనే విద్యార్థికి ఈ విద్యార్థులు ఇద్దరు నువ్వు ఈ విధంగా పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి సదరు సమాచారం చెప్పమని చెప్పగా ఈ విధంగా చెప్పినారు. అంతేగాని ఎలాంటి వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేయడం కానీ, ఎవరు అక్కడ కొత్త వ్యక్తులు రావడం కానీ, కొత్త వెహికల్ రావడం కానీ ఏం జరగలేదు. సదరు విద్యార్థులకు ముగ్గురికి రాజశ్రీ కోడుమూరు సిఐ గారు కౌన్సిలింగ్ చేసి వారి యొక్క పేరెంట్స్కు అప్పగించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమాచారంను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసిన మాజీ జెడ్పీటీసీ చంద్రశేఖర్ గారికి, అలాగే ఈ యొక్క పిల్లల్ని ఆ స్టేటస్లో మామూలుగా చూస్తూ ఉంటారు, ఆ పిల్లల్ని మళ్ళీ రియల్గా చూడడం చాలా కష్టము. అతను ఫీల్డ్లో కూడా ఇమ్మీడియట్గా ఆ పిల్లలను చూసి ఐడెంటిఫై చేసి పోలీసులకు సమాచారం అందించిన జూలకల్కు చెందిన మిన్నల్లా ఇద్దరు వ్యక్తుల్ని రాజశ్రీ సిఐ గారు పూలమాల మరియు శాలువాతో సత్కరించి వాళ్ళని అభినందించడం జరిగింది. సి బెలగల్ ఎస్ఐ ఎం తిమ్మారెడ్డి.